పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన కర్నూలు జిల్లా వాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఈరోజు ఈ వేదిక నుంచి అడగవలసిన అవసరం కూడా చాలా ఉంది. మరి మన రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి గారు ఆ రోజుల్లో ఏదైతే 2014 ఎలక్షన్ టైంలో వచ్చి మనకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి మన అందరిలో ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని ఇచ్చి ఈరోజు ఆ నమ్మక ద్రోహం అనేది మనకు చేస్తున్నందుకు ఈరోజు మనం నమ్మక ద్రోహం పైన, కుట్ర రాజకీయాల పైన ధర్మ పోరాటం చేస్తున్నాము. మరి ఈ బీజేపీ ప్రభుత్వం ఎందుకు, ఏ కారణాల వల్ల చేస్తుందో ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి గతంలో కూడా చూసాము, మేము మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా మేము అసమ్మతి ఏదైతే అవిశ్వాసం ఏదైతే మేము తీసుకుని వెళ్ళామో అవిశ్వాస తీర్మానం పైన కూడా ఒక స్పష్టమైన ఏ వివరణ కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు మే అడిగిన వాటి అన్నిటికీ కూడా తప్పిస్తూ వాటికి ఏ విధమైన కూడా స్పష్టత ఇవ్వకుండా వాటన్నింటినీ కూడా తప్పిస్తూ 14th ఫైనాన్స్ 14వ ఆర్థిక వ్యవస్థ పైన దానిపైన తోసిపుచ్చుతూ ఏ విధంగా మాట్లాడారో ప్రజలందరూ కూడా మీరు ఆ రోజు చూడడం జరిగింది. మరి మనం చూస్తే 29 సార్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అన్ని అంశాల పైన కూడా అన్ని అంశాలని కూడా ప్రధానమంత్రి గారి దగ్గర కూడా ఉంచడం జరిగింది. అయినా కూడా ఎటువంటి వివరణ కూడా ఇవ్వకుండా ఒక ప్రధానమంత్రి హోదాలో ఉంటూ కూడా రాష్ట్రాలను బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలకు ఒక విధంగాను, బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాలకు ఇంకొక విధంగాను విపక్షత చూపిస్తూ ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. అంటే ఒక ప్రధానమంత్రి హోదాలా కాకుండా రాజకీయంగా కూడా ఆయన చాలా డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారని మనందరికీ కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే కరువు ప్రాంతమైన ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాటికి 350 కోట్లు ఏవైతే ఇచ్చి మరీ వెనక్కి తీసుకోవడం అని కూడా జరిగింది. నేను వేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా కూడా లిఖిత పూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. As it is, my voice is very bad. I am unable to speak. దాంట్లో కూడా ఆ 350 కోట్లకి లిఖిత పూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎంతటి అన్యాయం చేస్తున్నారో మన అందరం కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఇక్కడ ఉంది. మరి ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఇంతటి అన్యాయం, ఇంతటి విపక్షత చూపిస్తున్నా కూడా మనం ఒక్కటి గర్వించదగిన విషయం ఏంటి అంటే మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ దో ఇట్ ఈస్ అంటే అది ఒక మనకు నేషనల్ ప్రాజెక్ట్ అయినా కూడా ఒక నేషనల్ ప్రాజెక్ట్ అని వాళ్ళ మీదనే వదిలేయకుండా అది ఒక ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆయన ప్రతి సోమవారం అక్కడ వెళ్ళి ఆయన పరిశీలిస్తూ దగ్గర ఉండి చూస్తున్నారు కాబట్టి 59% దాన్ని కంప్లీట్ చేయగలిగారు. కాకపోతే వాళ్ళ మీదనే వదిలేసి ఉంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టి ఉండేదో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారి పైన ఉన్న నమ్మకం, విశ్వాసం పైన మరొక్కసారి నిదర్శనంగా మనం చెప్పుకోవాలంటే అమరావతి బాండ్స్ గురించి మనం చెప్పుకోవాలి. అమరావతి బాండ్స్ ఏదైతే ఉందో క్యాపిటల్ ఫండ్స్ రేజింగ్ గురించి మనం 1300 కోట్ల రూపాయల కోసం ఏదైతే మనం బాండ్స్ గురించి మనం ఏదైతే స్టార్ట్ చేశామో విత్ ఇన్ అవర్లో, ఒక గంటలో ఏదైతే మనం ఒక హిస్టరీ క్రియేట్ చేశామో మనం దానికి 1.58 టైమ్స్ని మనం ఒక గంట లోపల దాన్ని మనం చేశాము అంటే మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న ఆ నమ్మకము మనకి ఇక్కడ మరొకసారి కనిపిస్తుంది అని నేను చాలా గర్వంగా చెప్పగలుగుతాను. అంటే ఒక వ్యక్తి మీద అంతటి నమ్మకం ప్రపంచ స్థాయిలోనే, అంటే ఒక రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాలు ప్రయత్నించాయి
కానీ ఒక ఆంధ్ర రాష్ట్రమే ఇంతటి ఒక రికార్డ్ని సృష్టించింది అంటే అది కేవలం మన ముఖ్యమంత్రి గారి పైన ఉన్న నమ్మకం, విశ్వాసం. అంతటి మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తారు అని ఒక నమ్మకం మీదనే ఇలాంటి మంచి హిస్టరీని, ఒక రికార్డ్ని సృష్టించగలిగాము. ఇది మరి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వేరే ప్రజలు, వేరే రాష్ట్రాలు, వేరే ప్రాంతాలు మన ముఖ్యమంత్రి గారిని అంటే ఆయనలో ఉన్న టాలెంట్ని గుర్తించినప్పుడు మన వాళ్ళు ఒక రాజకీయంగా ఒక ఏదో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎదుర్కొనే సామర్థ్యం లేదని మటుకు ఈ విధంగా మన అందరం కూడా ఇక్కడ ప్రూవ్ అయిందని నేను అందరికీ ఒకసారి తెలియచేసుకుంటున్నాను. మరి మన అందరం కూడా ఈరోజు ధర్మ పోరాటం రూపంలో మన ధర్మ పోరాటం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలందరూ కూడా ఈ ధర్మ పోరాటానికి మద్దతుగా ఉండి, సీఎం గారికి అండగా ఉండి మన హక్కుల్ని సాధించుకునే విషయంలో మన అందరం కూడా ఒకటిగా ఐక్యతగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.